యాక్చువల్గా ఇదంతా ఏంటంటే మనకి ఏదో ఒక సమస్య ఉంది, ఎవరితో ఒకరు చెప్పుకోవాలి. పూర్వం నుంచి మన పూర్వీకులు అలవాటు చేసింది ఏంటంటే ఒక సాంప్రదాయాన్ని అలవాటు చేశారు. ఒక దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని కానీ ఏ దేవతనైనా సరే దర్శించుకుంటే ఆ దేవాలయం చుట్టుపక్కల ఉండేటువంటి వైబ్రేషన్స్, అక్కడ జరిగే యజ్ఞయాగాది క్రతువులు, ఇప్పుడు యజ్ఞం జరుగుతుంది అక్కడ. యజ్ఞం అంటే అష్టదిక్పాలకులకి ఆహారం, భగవంతుడికి ఆహారం ఏంటంటే యజ్ఞం. యజ్ఞం ద్వారా మనం భగవంతుడికి అన్ని సమర్పిస్తాం. యజ్ఞాయ స్వాహ ప్రతిష్టాయ స్వాహేది అని అంటాం. స్వాహ అంటే ఆసీనులు కమ్మండి. వాడు చెప్తారు, మీరు భగవంతుని కూర్చోబెట్టి రా ఇలా కూర్చోండి, ఇక్కడ ఆసీనులు కండి. ఓ నమ ప్రాచ్యే దిశే యాశ్చ దేవతామేతస్యాం ప్రతి వసంతి ఏతాభ్యస్స నమో నమ. తూర్పుది దండం పెడుతున్నాం. భగవంతుడిని సాక్షాత్ వచ్చి ఇక్కడ ఉండండి, నమస్కారం పెడుతున్నాను నేను అని చెప్తున్నాం. అంటే సంస్కృతం పదంలో సంస్కృతాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు, సంస్కృతాన్ని మనకి చక్కగా బోధించేవాళ్ళు పూర్వీకులు చాలామంది అందరూ మనకి చెప్పేవాళ్ళు. పురాణాలు, కథలు, బుర్ర కథలు అవన్నీ ఎక్కడ చూసినా భగవంతుడి యొక్క ఇది విశేషంగా ఉండేది. అవన్నీ కూడా మనకి పూర్వీకులు అందరూ కూడా చూసి వాటిని ఆచరణ చేశారు, ప్రత్యక్షం చేసుకున్నారు. ఇప్పుడు ఎంతమంది ఉండే, జ్ఞానదేవ్ కానీ, తుకారాం ఏంటి, అది కథ కాదు కదా, జరిగిన. ఇప్పుడు మహారాష్ట్రలో చూస్తే తుకారాం చూస్తే, అలాగే హరిద్వార్లో జ్ఞానదేవ్. ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా హరిద్వార్లో ఒక ప్లేస్ ఉంది, ఆయనకి 282 సంవత్సరాలు. 282 సంవత్సరాలు జడలు కట్టేసి ఉంటుంది ఆయన. గోముఖని కేదార్నాథ్కి ఈ చార్ధామ్ యాత్రకి వెళ్తే గోముఖ్ అనే ఒక ప్లేస్ ఉంది. ఆ గోముఖ్ వెళ్తే 150, 200 సంవత్సరాలు, 282 సంవత్సరాల దాకా విశేషంగా ఉన్నారు అక్కడ. వాళ్ళు ఈరోజు కూడా అలా అన్నాహారాలు లేకుండా వాళ్ళు జీవిస్తున్నారు అక్కడ. ఇన్నేళ్లుగా మీరు టెంపుల్కి కనెక్ట్ అయి ఉన్నారు. యాక్చువల్గా మీ జీవితంలో నిజంగా అమ్మవారు నాకు కష్టం నుంచి తప్పించిన సందర్భం అంటే ఏం చెప్తారు? అంటే నాకు అసలు యాక్చువల్గా ఏంటంటే ఈ దేవాలయానికి నేను ఎందుకు కనెక్ట్ అయ్యానో నాకే తెలియదు. చాలా చిన్నతనంలో ఏదో 9th క్లాస్ కంప్లీట్ అయింది, 10th క్లాస్లో వెళ్తున్నానగా ఏదో ఒక మా ఫ్రెండ్స్ అందరు వచ్చి ఇక్కడ అమ్మవారు ఉంటుంది పని చూద్దానంటే ఆ మెట్లెక్కి ఇలా వచ్చాం, అమ్మవారి దగ్గరికి వచ్చాం. ఆ రోజు ఇక్కడే ఉండిపోయాను నేను. వాళ్ళందరూ ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు, నేను అమ్మవారి దగ్గరే ఉండిపోయాను. ఆయన ఎవరో వంటశాలలో ఆయన ఎవరో ఉన్నారు, బ్రాహ్మడు, ఇంత జుట్టు ఇదంతా ఉంది, తెల్లగా ఉన్నాడు పిల్లవాడు, బాగున్నాడు అని. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఆయన పేరు మధుసూదన్ గారని, ఆయన ఆ వంటశాలలో హెడ్. రే అబ్బాయిలారా ఏం తిన్నావా అని అడిగి, ఆయన అమ్మవారి ప్రసాదం ఉంది తింటామని చెప్పి అమ్మవారి ప్రసాదం పెట్టాడు, పులిహార తిని ఇక్కడ ఉండిపోయాను నేను. తర్వాత మా అమ్మగారు వెతుకుంటూ వచ్చి అమ్మవారి దగ్గరికి వచ్చింది ఆవిడ. నేను వెళ్ళాలా, ఇంటికి వెళ్ళాలా, ఇక్కడే ఉండిపోయాను నేను. ఇక్కడే వాళ్ళ దగ్గరే ఆ వంటశాలలోనే ఉండి ఇక్కడే చేస్తూ, అప్పుడు ఇంతమంది ఉండేవాళ్ళు కాదు. సరే మా అమ్మగారు వచ్చి, నేను చిన్నప్పటి నుంచి అమ్మవారికి పూజ చేస్తున్నాను నేను, అమ్మవారికి వాడికి ఉమామహేశ్వర్ అని పేరు పెట్టాం అండ్ అమ్మవారే పిలుచుకుంది వాడిని, ఇక్కడే ఉంచండి వాడిని అని. అప్పుడు మా అమ్మగారు ఇక్కడే పెట్టేసింది నన్ను. అప్పటి నుంచి నేను అమ్మవారి దగ్గర అలా ఉంటూ ఏంటి ఇక్కడే ఉపనయనం జరిగింది నాకు, అమ్మవారే ఉపనయనం చేసింది నాకు. వివాహమైన నా భార్య పేరు కూడా బాలా త్రిపుర సుందరి. అది కూడా విశేషంగా జరిగింది. నా పిల్లవాడి కలత్ర అమ్మవారి నక్షత్రంలో పుట్టాడు, మూలా నక్షత్రం. ఏమోనండి, అమ్మవారి నక్షత్రం మూల నక్షత్రం అంటారు కానీ ఆ మూల నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి చాలా రకాల గండాలు ఉంటాయంటారు. గండాలేంటి మామూలుగా ఉండదు, అదే కదా, వాళ్ళతోటి మామూలుగా ఉండదు. అదే ఎందుకంటే చాలా అంటే ఇక్కడ మూలా నక్షత్రం రోజున అమ్మవారు ఉద్భవించింది. అందుకనంటే ఆ మూలా నక్షత్రానికి ప్రాధాన్యత ఎక్కువ. ఆ మూలా నక్షత్రానికి అధిపతి కేతు, కానీ ఆ రాశి మంచిది, దానికి అధిపతి బృహస్పతి. ఆ ధనుర్రాశికి అధిపతి బృహస్పతి అన్నమాట. ఆ బృహస్పతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది దాని మీద. అందుకనంటే వాళ్ళు చిన్నప్పుడు కష్టాలు పడినా వాళ్ళు మంచి యోగజాతకులు అవుతారు. అంతే. మూలా నక్షత్రం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ముఖేష్ అంబానీ, పెద్ద వాళ్ళని చూసుకుంటే మూలా నక్షత్రం వాళ్ళు. మూలా, స్వాతి, ఈ రాహుకేతు నక్షత్రాలు. మూల, స్వాతి, శతభిషం, ఆరుద్ర. జగన్మోహన్ రెడ్డి గారిది అయింది ఆరుద్ర నక్షత్రం. మంచి ప్రభావం గల నక్షత్రాలు ఇవన్నీ. ఏంటి అందుకనంటే ఇవి చిన్నప్పుడు ఎంత అనారోగ్యాలు, ఎంత అవయోగాలు చేస్తే
పెద్దవాళ్ళు అయిన తర్వాత అంత యోగజాతకులు అవుతారు. అలాగే ఉంటాయి, దానిలో సమస్య లేదు. కానీ మీకు జ్యోతిష్యంలో కూడా ప్రవేశం ఉంది. అవును. నిజంగా మీ జీవితంలో జ్యోతిష్యం మీద ఆధారపడి చేసిన పనులు ఎంతవరకు సక్సెస్ అయ్యారు మీరు? అంటే నాకు తెలిసి నేను చాలామందికి, అంటే ఎక్కువ మందికి చెప్పలేదు. నేను ఎక్కువ కొంతకాలం సినిమా ఫీల్డ్లో ఉన్నాను. కోటి రామకృష్ణ నేను బాగా స్నేహంగా ఉండేవాడు. కోటి రామకృష్ణ, శ్రీహరి జాతకాన్ని నేను రాశాను. శ్రీహరి హరస్కోప్ రాశాను. నిజమా? హరి జాతకం, హరి 1965 ఆగస్టు 15 పుట్టాడు. హరి శాంతి పెళ్ళికి ముహూర్తం నేనే పెట్టాను. నీకు ప్రేమ వివాహం జరుగుతుందని హరికి చెప్పాను. ఈ టైంలో నీకు డేంజర్ ఉంది హరి, కొంచెం జాగ్రత్తలు తీసుకో అని చెప్పి తన చేత హోమాలు కూడా చేయించాం ఇంట్లో. కరెక్ట్గా 49 ఇయర్స్కి నీకు చాలా పెద్ద గండం ఉందని చెప్పి హరోస్కోప్లో రాసి అక్కడ రౌండ్ చేసేవాడు. హరి చూపించేవాడు, నన్ను శాండ్ అని పిలిచేవాడు, శాండిలి అని పిలిచేవాడు కూడా, పూర్తి పేరు కూడా పిలిచేవాడు, శాండ్ అని పిలిచేవాడు. అందుకనే అతనికి హరోస్కోప్ రాసి ఇచ్చాను. అలాగే మా స్నేహితుడు కోటి రామకృష్ణ, వాళ్ళిద్దరు ఆడపిల్లలు ఆయనకి. ఆ పిల్లలిద్దరికి హరోస్కోప్ నేనే రాశాను. వాళ్ళకి పెళ్ళిళ్ళు ఈ టైంలో అవుతుందని రాశాను. మా రామకృష్ణ గారికి కూడా ఈ టైంలో కొంచెం బాగుండదని చెప్పి, అయితే ఆయనకి 70 ఏళ్ళు ఆయుర్దాయం అని రాసాం. ఆయన కరెక్ట్గా 70 ఏళ్ళు జీవించాడు. ఆయన మధ్యలో కొంచెం హెల్త్ ప్రాబ్లం రాశాం. అలాగే చాలామంది సినిమా ఫీల్డ్లో చాలామంది, ఇక్కడ మా గుడి మీద చాలామందికి రాశాం. ఎస్పెషల్లీ మీరు, అంటే ఇందులో చాలా రకాలు ఉన్నాయి జ్యోతిష్యంలో కూడా, చేయి చూసి కొంతమంది చెప్తారు. ఇది సాముద్రికం ఉంది, సాముద్రికం, న్యూమరాలజీ, నేను ఆస్ట్రో న్యూమర్ ఫార్మిస్ట్ 3 నేను. నేను యాక్చువల్గా నేను మొత్తం భారతదేశం మొత్తం తిరిగి నేర్చుకున్నాను. నాది ఎక్కువ ప్రాక్టికల్ ఆస్ట్రాలజీ. నేను ప్రాక్టికల్గా నేను లాహరి ఎఫ్మరీస్ని బేస్ చేస్తాను, కానీ ఎక్కువగా నేను చూసేది ప్రాక్టికల్ ఆస్ట్రాలజీ. అంటే ప్రాక్టికల్గా నేను దీనికి ఒక జ్యోతిష శాస్త్రం కంటే కూడా అమ్మవారి ఉపాసన వల్ల నాకు ఎక్కువగా తెలుస్తుంది. జ్యోతిష శాస్త్రంలో అందరూ మంచిగా చెప్పలేరు. జ్యోతిష శాస్త్రాన్ని చాలామంది తప్పుదారి పట్టిస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే రకరకాల వాళ్ళంతా వచ్చేస్తున్నారు. కానీ ఈ శాస్త్రాన్ని అనుష్ఠానం చేయాలి. ఎవరైతే దేవి ఉపాసన చేసి ఒక మంచి విషయాలు గురించి చెప్పవచ్చు. అంతేగాని ఈ పంచాంగాల్లో చాలా తేడాలు వచ్చేసినాయి ఇప్పుడు. ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు చేస్తారు. ఇప్పుడు 60 ఘడియలు, ఒక రోజుకి 60 ఘడియలు. వీళ్ళకి 70 గడియలు 68 గడియలు ఎందుకు వస్తాయి వీళ్ళకి? ఒక్కొక్కరికి 2 గంటలు 3 గంటలు తేడా వస్తుంది. దృగ్గణితమన్నా సాయనమన్నా ఏదైనా సరే చూసుకున్నా కూడా వీళ్ళకి మహా అయితే ఒక విఘడియ, అంటే ఒక ఘడి అంటే 24 నిమిషాలు, ఒక విఘడియ తేడా వస్తుంది. గంటల తరబడి తేడా వస్తుంది ఎవరికి. అందుకని ఏంటంటే బెస్ట్ లాహరి ఎఫ్మరీస్ అంటే హైయెస్ట్ ఇండియన్ స్టాండర్డ్ టైం. మనకి ఎప్పుడు చూసినా కూడా ఈ పిడపర్తి వాళ్ళది అలాగా ఫాలో అయ్యే. పిడపర్తి తర్వాత పూర్వం డెక్కన్ క్రానికల్ ఆంధ్రభూమి వాళ్ళది పంచాంగం ఉండేది, దక్షిణామూర్తి గారు, ఆయన దీక్షితులు గారిది. వాళ్ళకు పూర్వంగా రాసి, ఇప్పుడు అసలు రకరకాల పంచాంగాలు వచ్చేసినాయి. దేన్ని అందుకని మేము ఎవరు వచ్చినా కూడా మా దాని ప్రకారమే, మా సిద్ధాంతం ప్రకారమే ఆ సాయన పద్ధతి ఏంటి లాహిరి ఎఫ్మరీస్లు అదే పూర్వ పద్ధతే మాదంతా కూడా.